హలో స్టూడెంట్స్, మనం ఇవాళ ఐఆర్లో సెకండ్ వీడియోలోకి వచ్చేసాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఒకటి C10 అండ్ L69 గ్రూపింగ్స్. రీసెంట్గా ఇండియా యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్ ఈ C10 మరియు L69 గ్రూపింగ్స్లో పాల్గొనడం జరిగింది. ఒక్కసారి ఈ C10 అండ్ L69 గ్రూపింగ్ గురించి చూద్దాము. L69 గ్రూపింగ్. సో L69 గ్రూపింగ్లో ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి, కరేబియన్ పసిఫిక్ ఐలాండ్ నుంచి అండ్ ఏషియా నుంచి కొన్ని కంట్రీస్ ఉంటాయన్నమాట. అయితే ఇండియా కూడా ఈ L69లో మెంబర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం L69 గ్రూపింగ్కి సంబంధించి. నెక్స్ట్ C10 గ్రూపింగ్ అంటే కమిటీ ఆఫ్ 10 గ్రూపింగ్ అని అర్థం. కమిటీ ఆఫ్ 10 ఆఫ్రికన్ ఫినాన్స్ మినిస్టర్స్. దాంతోపాటు సెంట్రల్ బ్యాంక్ గవర్నెన్స్ ఉంటారనమాట. అదే C10. ఇది 2008లో క్రియేట్ చేశారు. సో ఆఫ్రికాలో ఏ కంట్రీస్ ఉన్నాయి? 10 ఆఫ్రికన్ మినిస్టర్స్ అన్నాం కదా. అల్జీరియా, బోట్స్వానా, కామెరూన్, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, టాంజానియా అండ్ దాంతోపాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్. వీళ్ళందరూ ఈ C10లో మెంబర్స్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఎందుకు ఇవి పెట్టడం జరిగింది అంటే ఆఫ్రికన్ పార్టిసిపేషన్ని పెంచడానికి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వాటిల్లో ఆఫ్రికా యొక్క పార్టిసిపేషన్, రిప్రజెంటేషన్ని పెంచడానికి వీటిని పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చాగోస్ ఐలాండ్స్. సో యూకే ఈ చాగోస్ ఐలాండ్స్ మీద ఉన్నటువంటి సావర్నిటీని మారిషస్కి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చాగోస్ ఐలాండ్స్ యొక్క లొకేషన్ చూడాలి. మనం ఇక్కడ ఈ మ్యాప్లో చూసుకున్నట్టయితే చాగోస్ ఐలాండ్స్ వచ్చేటప్పటికి మాల్దీవ్స్కి సౌత్ సైడ్ ఉంటాయి అనమాట. మాల్దీవ్స్ నుంచి చాగోస్ ఐలాండ్స్కి దాదాపు 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మాల్దీవ్కి సౌత్ సైడ్ ఈ చాగోస్ ఐలాండ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇండియన్ ఓషన్ రీజన్లో ఉంటుందన్నమాట. అండ్ మారిషస్కి పైకి, మాల్దీవ్స్కి కిందకి. అండ్ ఏంటంటే మనం ఇక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్స్ కూడా చూసుకున్నట్టయితే మెడగాస్కర్, షిచెల్స్, ఆ తర్వాత చాగోస్ ఐలాండ్స్. సో ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్. సో ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి 5 years కంప్లీట్ అయింది. అందుకనే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో బేసిక్గా ఇది ఒక నాన్ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇండో పసిఫిక్లో ఓపెన్ ఇండో పసిఫిక్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఇందులో 7 pillars ఉంటాయన్నమాట. ఒకటి మ్యారిటైమ్ సెక్యూరిటీ, రెండోది మ్యారిటైమ్ ఎకాలజీ, మూడోది మ్యారిటైమ్ రిసోర్సెస్, కెపాసిటీ బిల్డింగ్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, సైన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ కనెక్టివిటీ. సో ఇందులో ఉన్నటువంటి 7 pillars-కి లీడ్ నేషన్స్గా కొన్ని నేషన్స్ ఉంటాయి. మన ఇండియా ఉన్నటువంటి నేషన్స్ ఏంటో చూద్దాము. మన ఇండియా లీడ్గా ఉన్నటువంటి ఏరియాస్ ఏంటి అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీలో యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా, దాంతోపాటు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీన్ని ఫస్ట్ టైం 2019లో బ్యాంకాక్లో జరిగినటువంటి ఈస్ట్ ఏషియా సమిట్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి తాపీ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్ట్. ఇది ప్రీవియస్గా ఉన్నటువంటి లైక్ చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్నటువంటి టాపిక్కే, కానీ ఒక్కసారి మనం కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి చదువుతున్నాం అనమాట. తాపీ పైప్ లైన్ చూసుకున్నట్టయితే మిడ్ 1990s స్టార్ట్ చేయడం జరిగింది. ఏ కంట్రీస్ని కనెక్ట్ చేస్తుంది అంటే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. సో ఈ 4 కంట్రీస్ని మనకి తాపీ పైప్ లైన్ అనేది కనెక్ట్ చేస్తుంది. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియా. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఫండింగ్ ఏజెన్సీ వచ్చేటప్పటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఇండియా డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. రీసెంట్గా ఇండియా అండ్ డెన్మార్క్ మధ్యలో మ్యారిటైమ్ సెక్టర్లో గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోసం అని చెప్పేసి MOUs అనేది జరిగాయి. సో ఒక్కసారి ఇది ఎప్పుడు జరిగిందంటే ఆల్రెడీ 2022లో జరిగింది. ఏంటంటే గ్రీన్ జాబ్స్ మీద, గ్రీన్ గ్రోత్ మీద దీని యొక్క ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. ప్రీవియస్గా దీని గురించి మనకి న్యూస్లో రావడం జరిగింది. అందుకని చెప్పేసి మనం దీని గురించి చదువుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి G4 నేషన్స్. G4 కూడా ప్రీవియస్గానే ఉంది, కాకపోతే ఏ నేషన్స్ ఉన్నాయో తెలియాలి మనకి. ఇవేంటంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది కదా, UNSC, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో అందులో రిఫార్మ్ బేస్డ్ నెగోషియేషన్ కోసం ఏర్పడినటువంటి 4 కంట్రీస్ G4 గ్రూప్ అనమాట. సో అవేంటివి? బ్రెజిల్, జర్మనీ, ఇండియా అండ్ జపాన్. సో బేసిక్గా UNSCలో పర్మనెంట్ సీట్స్ కోసం వీళ్ళు చేసేటటువంటి నెగోషియేషన్స్ కోసం ఇది ఫామ్ అయింది. ఏంటి 4 కంట్రీస్? బ్రెజిల్, జర్మనీ, ఇండియా అండ్ జపాన్. ఓకే, నెక్స్ట్ రీసెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చూద్దాము. ఏ ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్యలో అని చెప్పేసి. ఎక్సర్సైజ్ వరుణ. ఎక్సర్సైజ్ వరుణ వచ్చేటప్పటికి బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇది బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. 2024 ఎడిషన్ వచ్చి మనకి మెడిటేరియన్ సీలో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రెండోది ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7. సో ఇది ఇండియా అండ్ దాంతో పాటుగా ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ అండ్ దాంతో పాటుగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, ఈ 2 కంట్రీస్ కలిపి చేసినటువంటి ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అల్ నజా. ఇది కూడా ఇండియన్ ఆర్మీ 5th ఎడిషన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ చేసిందనమాట. ఒమన్తో చేసినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ వచ్చేటప్పటికి ఇండియా US బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. తరంగ్ శక్తి వచ్చేటప్పటికి మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్, శ్రీలంక ఎక్సెట్రా చాలా కంట్రీస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మల్బార్ నేవల్ ఎక్సర్సైజ్. ఇది వచ్చేటప్పటికి ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్ అండ్ దాంతోపాటు US, ఈ 4 కంట్రీస్ ఉన్నటువంటి ఎక్సర్సైజే ఈ మల్బార్ నేవల్ ఎక్సర్సైజ్. అండ్ ఇందిరా అనే ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంది, అదే ఇండియా అండ్ రష్యాకి మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్. ఓకే,
ఇవి రీసెంట్గా ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఆపరేషన్ సద్భావ్. రీసెంట్గా ఇండియా ఆపరేషన్ సద్భావ్ని లాంచ్ చేసింది అనమాట. ఎందుకని చెప్పేసి లావోస్, మయన్మార్, వియత్నాంలో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కోసం చేయడం జరిగింది. ఎందుకు అని అంటే టైఫూన్ యాగి వచ్చింది కదా, ఆ టైంలో జరిగినటువంటి డిస్ట్రక్షన్కి గాను ఈ ఆపరేషన్ సద్భావ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సెయింట్ మార్టిన్ ఐలాండ్. రీసెంట్గా ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ న్యూస్లో ఉంది. అసలు సెయింట్ మార్టిన్ ఐలాండ్ యొక్క లొకేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ లొకేషన్ వచ్చేటప్పటికి మనకి బంగ్లాదేశ్కి, మయన్మార్కి మధ్య ఇక్కడ బార్డర్లో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ దగ్గర. ఏంటిది? సెయింట్ మార్టిన్ ఐలాండ్. అయితే దీన్ని నకరెల్ జంజీరా ఆర్ కోకోనట్ ఐలాండ్, సినమన్ ఐలాండ్ అండ్ దార్చుని ద్వీప్, ఇట్లా చాలా పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది ఒక చిన్న కోరల్ ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి కుర్సుక్ రీజన్. రష్యా ఈ కుర్సుక్ రీజియన్లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. సో అసలు ఎక్కడ ఉంది ఇది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యాకి వెస్ట్రన్ సైడ్లో అండ్ యూరోప్కి ఈస్ట్ సైడ్లో మనకి కుర్సుక్ రీజన్ అనేది ఉంటుంది అనమాట. సో బేసిక్గా నైపర్, దాంతోపాటు డాన్ రివర్స్ యొక్క బేసిన్లో ఇది ఉంటుంది. సో ఇక్కడ చాలా వరకు ఐరన్ ఓర్, ఫాస్ఫరస్, దాంతోపాటు పీట్ లాంటి డిపాజిట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రీజన్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎక్కడ? రష్యాకి వెస్ట్ సైడ్లో అండ్ యూరోప్కి ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి రీజనే కుర్సుక్ రీజన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెక్యూర్సర్. బొలీవియా ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయిందనమాట మెక్యూర్సర్లోకి. సో మెక్యూర్సర్ వచ్చేటప్పటికి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1991లో అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే అండ్ ఉరాగ్వే, సో ఈ 4 కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెనిజులా అండ్ బొలీవియా 2 జాయిన్ అయ్యాయి అనమాట. అయితే మధ్యలో వెనిజులా సస్పెండ్ అయింది, కానీ ఇప్పుడు బొలీవియా ఫుల్ టైం మెంబర్గా మారింది. సో అయితే ఇక్కడ ఇండియాకి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంది ఈ మెక్యూర్సర్తో. నెక్స్ట్ వచ్చేటప్పటికి జన్ ఔషధి కేంద్ర ఇనాగ్రేటెడ్ ఇన్ మరీషియస్. ఇండియా యొక్క మొదటిసారిగా వేరే కంట్రీలో ఒక జన్ ఔషధి కేంద్రాన్ని పెట్టిందనమాట. అది కూడా మరీషియస్లో. ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ జన్ ఔషధి కేంద్ర ఇది. సో బేసిక్గా ఇండియా అండ్ దాంతోపాటు ఇండియన్ ఓషన్ రీజన్ స్టేట్స్లో ఉన్నటువంటి రిలేషన్స్ని డీపెన్ చేసుకోవడానికి ఇది పెట్టడం జరిగింది ఇన్ ద లైన్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇండసెక్ ఇనిషియేటివ్. ఇది వచ్చేప్పటికి ఇండియా యూఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ అంటారనమాట. ఇండసెక్స్ అంటే ఇండియా యూఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్. దీన్ని జూన్ 2023లో లాంచ్ చేశారనమాట. సో బేసిక్గా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, సో ఇలాంటి టెక్నాలజీస్లో ఇండియా అండ్ యూఎస్ ఒక పరస్పర సంబంధం కోసం అని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది. సో బేసిక్గా యూఎస్లో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్ అండ్ దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్ మధ్య పార్ట్నర్షిప్ని ఇది ఫాస్టర్ చేస్తుంది. నెక్స్ట్ కొలంబో ప్రాసెస్. ఇండియా మొదటిసారిగా ఈ కొలంబో ప్రాసెస్కి చైర్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక రీజనల్ కన్సల్టేటివ్ ప్రాసెస్. సో దానివల్ల ఏంటి అంటే ఓవర్సీస్లో ఎంప్లాయ్మెంట్ గురించి, కాంట్రాక్చువల్ లేబర్ ఉంటారు కదా, వీళ్ళ గురించి డిస్కస్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ ఇది. సో దాదాపు 12 మెంబర్ స్టేట్స్ ఉంటాయి ఈ ఏషియాలో, సచెస్ బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ. ఇండియా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఈ కొలంబో ప్రాసెస్కి. అండ్ దీని యొక్క ప్రయారిటీ ఏరియాస్ వచ్చేటప్పటికి స్కిల్స్, క్వాలిఫికేషన్, రికగ్నైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ ప్రయారిటీ ఏరియాస్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, IPEF అంటారు. రీసెంట్గా IPF న్యూస్లో ఉందన్నమాట. సో ఇది 2022లో లాంచ్ చేసాము. దాదాపు 14 కంట్రీస్ ఉంటాయి ఇందులో, అందులో ఇండియా కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి పార్ట్నర్ నేషన్స్తో ఎకనామిక్ ఎంగేజ్మెంట్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి అండ్ ఇండో పసిఫిక్ రీజన్లో కూడా ఎకనామిక్ ఇంట్రెస్ట్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి మొత్తం 4 పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ 1 ట్రేడ్, పిల్లర్ 2 సప్లై చైన్స్, పిల్లర్ 3 క్లీన్ ఎకానమీ, పిల్లర్ 4 ఫెయిర్ ఎకానమీ. ఇండియా పిల్లర్ 1 తప్ప పిల్లర్ 2, 3, 4లో జాయిన్ అయింది. అంటే ట్రేడ్లో తప్ప మిగతా వాటన్నిటిలో పిల్లర్ 1లో ఓన్లీ అబ్జర్వర్ స్టేటస్లో ఉందన్నమాట. మిగతా 2, 3, 4లో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యానిమల్ డిప్లొమసీ. రీసెంట్గా మనం ఒరంగుటన్ డిప్లొమసీ అని చెప్పేసి మలేషియా నుంచి చూసాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఒక కంట్రీ ఇంకో కంట్రీకి యానిమల్స్ ఇస్తూ ఉంటుంది. ఇవి మనం చైనా ఒక పాండా డిప్లొమసీ చూడొచ్చు, ఆస్ట్రేలియా ఒక కోలా డిప్లొమసీ. సో వీటిలో ఈ విషయాల్లో కూడా మనం ఈ యానిమల్ డిప్లొమసీని చూడొచ్చు, వేరే వేరే కంట్రీస్ చేసినవి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యానిమల్స్ అట్లా ఒక సైన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకోండి, లేదా ఒక ఆబ్జెక్ట్ లాగా వాడడం అనేది ఒక ఎథికల్ కన్సర్న్ అనేది ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌత్ చైనా సీ. ఫిలిప్పైన్స్ సౌత్ చైనా సీ యొక్క క్లెయిమ్ని డినై చేయడం జరిగింది. సో సౌత్ చైనా సీ చాలా వరకు డిస్ప్యూట్స్ ఉన్న ఏరియా. ఒక్కసారి మనం ఆ డిస్ప్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూద్దాం అనమాట. ఇది 9 లైన్ అంటాము. సో బేసిక్గా ఇది చైనా క్లెయిమ్ చేస్తున్నటువంటి ఒక ఇమాజినరీ లైన్, మొత్తం చైనాకే సంబంధిస్తుంది అని చెప్పేసి. సో ఒక్కసారి 9 లైన్లో అయితే మొత్తం చైనా సౌత్ చైనా సీ మ్యాక్సిమం కవర్ చేస్తుంది అనమాట. కానీ ఇండోనేషియా కానీ, బ్రునాయ్ కానీ, మలేషియా, ఫిలిప్పైన్స్ వీళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో ఉంటుంది. సో ఇది ఒక్కటే కాదు, పార్సెల్ ఐలాండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చైనాకి డౌన్ సైడ్ పార్సెల్ ఐలాండ్స్ ఉంటాయి. సో ఈ పార్సెల్ ఐలాండ్స్ చైనా కంట్రోల్ చేస్తుంది, బట్ కానీ తైవాన్ అండ్ దాంతోపాటు వియత్నాం కూడా దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పార్టీ ఐలాండ్స్. ఇది కూడా పార్సెల్ ఐలాండ్స్కి సౌత్ వైపుకి, ఇక్కడ పార్సెల్ ఉంటే ఇక్కడ సౌత్ వైపుకి స్పార్టీ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. చైనా క్లెయిమ్ చేస్తుంది, తైవాన్, వియత్నాం, ఫిలిప్పైన్స్ ఆల్ దీస్ ఆర్ క్లెయిమింగ్ దిస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ థామస్ షోల్.
సో ఈ సెకండ్ థామస్ షోల్లో కూడా ఇట్ ఈస్ అ సబ్మర్జ్డ్ రీఫ్, ఈ ఐలాండ్ దగ్గరే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కార్బోరస్ షోల్. సో ఇది కూడా క్లెయిమ్ బై చైనా, తైవాన్ అండ్ ఆల్సో ఫిలిప్పైన్స్. పార్సిల్ ఐలాండ్స్, స్పార్టీ ఐలాండ్స్ అండ్ దాంతోపాటు స్కార్బోరస్ షోల్, ఈ 3 గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ 9 డాష్ లైన్లో ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం నార్త్ నుంచి సౌత్ చూసుకుంటే ఫస్ట్ పార్సిల్ ఐలాండ్స్ ఉంటాయి, ఆ తర్వాత స్కార్బోరస్ షోల్ ఉంటుంది, ఆ తర్వాత స్పార్ట్లీ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఐఆర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.